కేటీఆర్ కు చిత్తశుద్ది ఉంటే హైడ్రా కూల్చక ముందే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని తన ఫామ్ హౌస్ ను కూల్చివేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. హైడ్రాపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడిందని చెప్పారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కు చెందిన అక్రమ కట్టడాలతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడని, కేటీఆర్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ కు ప్రజలపై ప్రేమ ఉంటే విదేశీ టూర్ రద్దు చేసుకుని వెంటనే రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు నిరంజన్. మన రాష్ట్ర హైకోర్టు కూడా అన్ని పత్రాలను పరిశీలించి మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనే మాట చెప్పింది, కానీ ఎక్కడ కూడా కూల్చివేయొద్దు అనే మాట చెప్పడం జరగలేదు. ఈ నాలాలు, చెరువులు ఆక్రమణల వలన ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వర్షం గంట 2 గంటలు పడితే ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో చూస్తూ ఉన్నాం. ఖమ్మంలో, నల్గొండలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా 4-5 రోజులు వస్తున్నటువంటి వర్షాలతోటి ప్రజలు ఎంతగా ఆందోళనలో ఉన్నారో, ఇండ్లు ఎలా మునిగిపోయాయో, ఏ విధంగా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారో ఆ మాట అనేది మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా చర్యలపై ప్రజల అందరిలో కూడా ఒక మంచి భావం ఏర్పడింది. ఇది కొనసాగాలి, ఈ ఆక్రమ కట్టడాలను కూల్చివేయాలి అనే మాట ప్రజలు భావిస్తూ ఉన్నారనే విషయాన్ని కేటీఆర్ గారు గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ఏమాత్రమైనా ప్రజల ప్రాణాల మీద, ప్రజల భవిష్యత్తు మీద నిజంగా మీకేదైనా కన్సర్న్ ఉంటే బఫర్ జోన్ లో కట్టుకున్నటువంటి మీ ఫామ్ హౌస్ ను మీరే ప్రభుత్వం కూలగొట్టక ముందే కూల్చేయండి. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పదవిని అనుభవించిన ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి ప్రజలకు ఇంత నష్టం జరుగుతున్నా కానీ కనపడకుండా పోయాడు, ఎక్కడ దాగున్నాడనే మాట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్నమాట. మీరు ఫామ్ హౌస్లో నిద్రపోతూ మీ చెంచాలను అనేది పంపించి ప్రభుత్వంపై తప్పుడు భావం కలిగే విధంగా మీ అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. కేటీఆర్ గారు విదేశాల్లో ఉన్నారు. ఇంత ఉపద్రవం వస్తే మీరు మీ టూర్ను క్యాన్సిల్ చేసుకొని ఇంబడే వచ్చి ప్రజలకు సాయం చేసే పద్ధతిలో రాకూడదా? ఎందుకు రాలేదన్న మాట కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు అనే మాట కూడా నేను ప్రశ్నిస్తాను. ఇప్పుడు ఖమ్మంకు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు అక్కడ ప్రజలు చెప్పారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు కొన్ని ప్రాంతాల్లో కట్టినటువంటి ఆక్రమ కట్టడాలతో ఈ ఉపద్రవం ఆ ప్రాంతాల్లో రావటం జరిగిందన్న మాట మనం చేయటం జరిగింది. ప్రజలు పువ్వాడ అజయ్ కుమార్ను తన పక్కనే నిలబెట్టుకునేసి అక్కడ పోయాడు. ఖమ్మంలో నిన్న పర్యటించాడు. పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించినటువంటి ఆ ప్రాంతాలను మీరు ఎందుకు సందర్శించలేదు?